మనమైతే హైవే పైకి అయితే మన బండి అయితే తీసుకొచ్చాము. ఒకసారి టాప్ స్పీడ్ ట్రై చేద్దాం, ఎంత స్పీడ్ పోతుందో అని. గాయస్ లొకేషన్ చూడండి గాయస్ ఎలా ఉందో, మస్తు ఏకదమ్ నెక్స్ట్ లెవెల్ లొకేషన్ అయితే కనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు హైవే పైన. యాక్చువల్లీ అతను 7 o'clock వస్తా అన్నాడు. హే గైస్ అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు వీడియో మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది, చాలా డిఫరెంట్గా ఉండబోతుంది వీడియో. ఎందుకంటే ఈరోజు R15S V3 బైక్ది ఫిల్టర్ అయితే తీస్తున్నాం, చూపిస్తాను చూడండి మీకు. సో బైక్ అయితే ఇక్కడ ఉంది చూడండి. సో ఈ బైక్ది ఫిల్టర్ అయితే తీయబోతున్నాం. అంటే నార్మల్గా అయితే ఈ బైక్ది సౌండ్ అస్సలు రాదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ బైక్ ఫిల్టర్ తీసి సౌండ్ అయితే పెంచబోతున్నాం. ఓకే గైస్, ఎండ అయితే ఫుల్ ఉంది. బైక్ చూస్తున్నారు కదా, R15 వర్షన్ 3 ఇది. సో ఈ బైక్ నార్మల్గా అయితే ఈ బైక్ సౌండ్ అయితే అస్సలు రానే రాదు, నార్మల్గా ఉంటుంది బైక్ సౌండ్ అయితే. ఫిల్టర్ తీస్తే మాత్రం సౌండ్ మాత్రం ఘోరంగా భయంకరంగా వస్తుంది. అందుకోసం ఈ బైక్ది ఫిల్టర్ తీయాలనుకుంటున్నాం సామెగా. సో చూడండి, ఇదే ఆ బైకు. ఈ బైక్ది మనం ఫిల్టర్ తీయాలనుకుంటున్నాం. సో ఈరోజు తీద్దాం, చూద్దాం ఎలా వస్తుందో అని. నార్మల్గా అయితే ఈ బైక్ది సౌండ్ అస్సలు రాదు. KTMలోకి దానిలోకి అయితే సౌండ్ అయితే వస్తుంది. నార్మల్ సైలెన్సర్ ఉంటుంది దీనికి. సో మనం ఏం చేయబోతున్నాం అంటే ఈరోజు ఈరోజు ఈ బైక్ది ఫిల్టర్ తీయబోతున్నాం. ట్రై చేద్దాం ఎలా వస్తుందో ఏమో. నేనైతే ఈ బైక్ది అయితే ఇప్పుడు తీయలేదు. నార్మల్గా అయితే నా బైక్ ఉన్నప్పుడు నేనైతే తీసి ట్రై చేశాను. అప్పుడు KTMలో డైరెక్ట్ సీట్ కింద ఉంటుంది, కానీ ఈ బైక్కి మాత్రం సీట్ కింద ఉండదు, ఫిల్టరు ట్యాంక్ కింద ఉంటుంది. సో KTMకి అయితే తీయొచ్చు, ఎలానో అలా తీయొచ్చు సీట్ తీసేసి. బట్ ఈ బైక్ని తీయాలంటే ఈ ట్యాంక్కి తీయాలి, ఇది తీయాల్సి వస్తుంది. సో చూద్దాం మనతో అవుతుందా కాదా. ఒకసారి కుదిరితే సౌండ్ కూడా వినిపిస్తాను ఎలా వస్తుందని. నేనే తీయబోతున్నాను, ట్రై చేద్దాం. బైక్లో అయితే పెట్రోల్ అయిపోయింది. మసీదుకు వచ్చాము, ఈరోజు ఫ్రైడే కదా. సో మసీదుకు వచ్చి చూపించే లోపల పెట్రోల్ అయిపోయింది. సో పోయి ఇక్కడనే దగ్గరలోనే ఉంది, పోయి పెట్రోల్ తెచ్చుకొని దాని తర్వాత ఫిల్టర్ తీద్దాం. గైస్ టైం కూడా చాలా అయిపోయింది, ఆల్మోస్ట్ 5:30 అవుతుంది కదా. పోయి ఫస్ట్ పెట్రోల్ తెచ్చుకొని. సో ఇక్కడ పార్క్ ఉంది చూడండి. సో మా ఇంటి దగ్గరనే పార్క్ కూడా ఉంది ఒకటి. సో టైం కూడా చాలా అయింది కాబట్టి ఫస్ట్ పెట్రోల్ తెచ్చుకొని తొందరగా మెకానిక్ షాప్కి వెళ్ళి, మన దగ్గర అవి తీయడానికి పార్నర్లు అవి ఇవి లేవు. సో అందుకోసం అక్కడికి వెళ్ళి దాని తర్వాత మనం ఫిల్టర్ ఓపెన్ చేద్దాం, తర్వాత సౌండ్ చేద్దాం. నాకు అందరి పెట్రోల్ కొట్టు. సో గైస్ పెట్రోల్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళి దాని తర్వాత పెట్రోల్ వేసి ఇంకా మనం బైక్కి ఫిల్టర్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి సౌండ్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. గాయస్ మా ఇంటి వెనకాల ఇలా ఉంది చూడండి లొకేషను. సో ఎప్పుడైనా వచ్చి మేము ఇక్కడ ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. బైక్ పైన కూడా ఆఫ్ రోడింగ్ చేస్తే మస్తు ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి నా KTMకి ఫిల్టర్ తీసినప్పుడు నార్మల్గా KTM సౌండ్ చాలా బాగా వస్తుంది కదా, అది మీ అందరికి తెలుసు. సో ఇప్పుడు దాని క్రేజ్ పడిపోయింది, ఎందుకంటే ప్రతోడు అదే బైక్ యూజ్ చేయడం వల్ల. సో ఆ బైక్ క్రేజ్ అయితే పడిపోయింది. నేనున్నప్పుడు బైక్ నా దగ్గర ఉన్నప్పుడు ఫిల్టర్ తీసాను, సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తుండే. R15 ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు, నేను ఎప్పుడు టెస్ట్ చేయలేదు, నా దగ్గర లేదు కాబట్టి. సో ఈరోజు మేము దాన్ని టెస్ట్ చేద్దాం ఎలా వస్తుందో ఏమో. సో పెట్రోల్ వేసిద్దాం, దాని తర్వాత మనం ఫిల్టర్ తీద్దాం. ఇప్పుడు మీ అందరికి ఇప్పుడు సౌండ్ వినిపిస్తాను, నార్మల్గా సౌండ్ ఎలా వస్తుందో. సో నార్మల్ సౌండ్ విందాం, దాని తర్వాత మనం ఫిల్టర్ తీసిన తర్వాత ఆ సౌండ్ విందాం. చల్లగా పడుతుందిరా. ఇప్పుడు మనం ఒకసారి నార్మల్ సౌండ్ విందాం. ఇది నార్మల్ సౌండ్ ఇది. సో ఇప్పుడు దీన్ని వెళ్ళి ఫిల్టర్ తీసి దాని తర్వాత ఫిల్టర్ తీసిన తర్వాత సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం. పదండి వెళ్ళి అక్కడికి మన ఫిల్టర్ తీద్దాం, నార్మల్గా ఎలా వస్తుందో. నార్మల్గా అయితే ఈ బైక్కి అయితే అసలు సౌండే రాదు, అస్సలకే సౌండే రాదు. నార్మల్ ఇంకా మీరు పల్సర్ అండ్ హీరో హోండా అలాంటి బైక్లు ఉంటాయి కదా, ఇట్లాంటివి అండ్ స్ప్లెండర్ బైక్లు అవి ఉంటాయి. ఆ బైక్లకి అయితే సౌండ్ రాదు. సేమ్ అలానే R15 కూడా సౌండ్ రాదు. మనం కావాలంటే సపరేట్ కొత్తగా ఫిల్టర్ వేపించవచ్చు, ఆ ఫిల్టర్ కూడా వేపించవచ్చు. ఒకసారి తర్వాత ఫస్ట్ తీసి చూద్దాం. నార్మల్గా మీకు చూపిస్తున్నాను నేను ఫిల్టర్ తీస్తే ఎలా సౌండ్ వస్తుందో అని. ఇంకా కొత్త ఫిల్టర్ వేస్తే ఇంకా భయంకరమైన సౌండ్ వస్తుంది. ఫిల్టర్ చేంజ్ చేస్తే ఇంకా సైలెన్సర్ అయినా తీయొచ్చు. సైలెన్సర్ తీస్తే ఇంకా చప్రీ అయిపోతాం అనమాట. ఇప్పుడే అలా చేస్తే చప్రీ అని అంటున్నారు అందరూ. సో అందుకోసం ఓకే జస్ట్ తీసి ఒకసారి మేము అలా రౌండ్ చేసి
మళ్ళీ ఫిక్స్ చేసేద్దాం. సౌండ్ ఎలా వస్తుందని టెస్ట్ చేస్తున్నా అంతే, కానీ డైలీ అట్నే పెట్టుకొని తిరగడానికి కాదు. సో యాక్చువల్లీ గైస్ మేము ఇంటి దగ్గరనే తీసేవాళ్ళం, బట్ ఇంటి దగ్గర ఎందుకు తీస్తలేమంటే ఇప్పుడు మనకు దీని పార్ట్లు ఏం లేవు మా దగ్గర. అంటే స్క్రూ డ్రైవర్లు అది ఏమంటారు దానికి క్యావ్ తెలిసే, మన దగ్గర ఏవి టూల్స్ లేవు తీయడానికి. సో అందుకోసం మనం మా ఫ్రెండ్ గారి షాప్ ఉంది, అక్కడికి వెళ్దాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఓపెన్ చేయొచ్చు. మళ్ళీ మన దగ్గర ఏం లేకైనా కానీ సగం సగంలో ఓపెన్ చేస్తే బాగుండదు. అక్కడికి నేను ట్రై చేశాను ఓపెన్ చేద్దామని, సో బట్ మనకైతే ఏం దొరకలేదు. సో అందుకోసం నేను అక్కడికి వెళ్తున్నాను. నేను నార్మల్గా అయితే నా దగ్గర కేటీఎం ఉన్నప్పుడు, సో అంటే 5 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, నా దగ్గర కేటీఎం ఉన్నప్పుడు అప్పుడు ఇలా గల్లీలోకి పోతే చిన్నపిల్లలు ఇలా అరుస్తుండే. అంటే అప్పుడు క్రేజ్ అలా ఉండేది కేటీఎంది. సో ఎంత అరుస్తుండే అంటే అన్న 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 ఒకసారి రేస్ చేయనా అని అరుస్తుండే. బట్ ఇప్పుడు అట్లాంటి బైక్లు ఎవరు పోయినా కానీ అరవరు. సో ఎందుకంటే కేటీఎం క్రేజ్ అలా ఉండే. నాకైతే కేటీఎం క్రేజ్ అంటే అప్పుడు పిచ్చి ఉండే, బట్ ఇప్పుడు దానికి అంత వాల్యూ లేకుండా పోయింది అందరి వల్ల. సో ఇప్పుడు చూడండి మా ఊర్లో ట్రాఫిక్ ఎలా ఉంటుంది. ఇష్టమైనట్టు వస్తారు అందరూ. చూడండి ఇక చూడండి, ఆల్రెడీ ఆయన చూడండి రోడ్డు పోలీస్ స్టేషన్ దగ్గరనే, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరనే తిప్పుతున్నాడు బండి. ఎక్కడ తిప్పుతున్నాడు చూడండి, పోలీస్ స్టేషన్ దగ్గరనే బైక్ని టాటా ఏసీ ఇది చేస్తున్నాడు. కావాలి. సో ఇది చూడండి మెయిన్ రోడ్లో పోలీస్ స్టేషన్ ఇక్కడ పక్కనే కనిపిస్తున్నాయి చూడండి. సో ఆయన చూడండి ఎట్లా చేస్తున్నాడు. మొత్తం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు. ఎలా అంటే అలా డైరెక్ట్ బైక్ మీద పోతున్నా, వాళ్ళు కార్ మీద పోతున్నా, ఇలా టాటా ఏసీ మీద పోతున్నా, దేని మీద పోయినా కానీ సడన్గా తిప్పేస్తారు. అక్కడ ఎవడొస్తున్నాడు, ఏమవుతుంది, యాక్సిడెంట్ అయితే ఎవరికబ్బా ఏది, వాళ్ళ పెద్ద బండ్లు డైరెక్ట్ తిప్పేస్తారు. సో ఫ్యామిలీస్ పోతుంటాయి, చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు పోతుంటారు. చాలా కష్టం అయిపోతుంది ఇలా అయితే. ఆ ట్రాక్టర్ రోడ్ చూడండి మళ్ళీ బొంగులు వేసుకోడు అవి వేసుకోండి. హాయ్ సార్, బాగున్నాను సార్. చూడండి ట్రాక్టర్ రోడ్డు వాన్ ఇష్టం, వాన ఏది రోడ్డు, ఇది వాన ఏది అందరిది కాదు, గవర్నమెంట్ అస్సలు కాదు రోడ్డు, వాళ్ళ ఏది రోడ్డు. సో అందుకోసం ఇష్టమైనట్టు పోతారు. చూడండి మళ్ళీ టిప్పరు. మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ బండి నడిపితే, చాలా చూసి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కానీ మాకు మాత్రం పిచ్చి లేస్తుంది బ్రో, నిజం చెప్తున్నా, పిచ్చి లేస్తుంది. వీళ్ళ ఘోరంగా సతాయిస్తారు వీళ్ళు. మూసుకొని బండి నడపాలి. అక్కడ చూడండి ఒక కారు కనిపిస్తుంది కావచ్చు మీ అందరికీ, వాడు కూడా డైరెక్ట్ తిప్పేస్తున్నాడు. పట్టి అద్దు చూడండి మళ్ళీ వీడు కూడా. అందరికి ఒకటి చెప్తున్నా, వీడియో చూసే వాళ్ళందరికీ, ఒకవేళ మీరు నార్మల్గా బైక్ మీద పోతుంటే చుట్టుపక్కల చూసుకొని బైక్ ఇండికేటర్ ఆన్ చేసి తిప్పండి దయచేసి. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ మధ్య. రాంగ్ రూట్లో కూడా మీరు కానీ పోవద్దు. ఒకరు రాంగ్ రూట్లో వస్తేనే దానివల్ల యాక్సిడెంట్ అయ్యేది. సో మీరందరూ ఎవరు రాంగ్ రూట్లో రాకూడదు చూసి మాత్రం బైక్లు ఇవి నడపండి. కొంచెం జాగ్రత్త, ఈ మధ్య చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. గాయస్ లొకేషన్ చూడండి గాయస్ ఎలా ఉందో, మస్తు ఏకదమ్ నెక్స్ట్ లెవెల్లో లొకేషన్ అయితే కనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు హైవే పైన. సో మా ఊరి హైవే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా మీ అందరికీ, నందికొట్కూరు. మా ఊడు ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు, నందికొట్కూరు అని. సో ఆ హైవే పైన అయితే మనం ఉన్నాం. బైక్ అండ్ ఈ లొకేషన్ అండ్ ఇక్కడ పోతున్న కార్లు అయినా ఏమైనా కానీ, సో ఇక్కడ వచ్చేసి ఒక వెంచర్ ఉంది. అండ్ ఇక్కడ రోడ్డు వెనకాల వచ్చేసి గ్రీనరీ, పైన వచ్చేసి సూర్యుడు. సో సూర్యుడు అస్తమిచ్చే టైం అనమాట. సో నెక్స్ట్ లెవెల్లో ఉంది లొకేషన్ అయితే. ఇక్కడ మాత్రం చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా వ్లాగింగ్ ఇలా మాట్లాడనేది చాలా బాగా కనిపిస్తుంది. సో గైస్ ఇప్పటికే చాలా టైం అయింది, అక్కడికి వెళ్ళాము. అతను లేడు, నాకైతే అంత నాలెడ్జ్ లేదు ఈ బైక్ తీయడానికి. సో కేటీఎంలో అయితే నేను తీసేవాడిని, నేనే చేసేవాడిని. ఈ బైక్లో ఎలా తీయాలో నాకు నాలెడ్జ్ లేదు. హైవే పైన గాలి అయితే చాలా వస్తుంది గైస్. సో అందుకోసం వీడియోలో నాకు తెలిసి చాలా సౌండ్ వస్తుంటుంది. ఒకవేళ వస్తే నేను తీయడానికి ట్రై చేస్తాను. మనమైతే హైవే పైకి అయితే మన బండి అయితే తీసుకొచ్చాము. ఒకసారి టాప్ స్పీడ్ ట్రై చేద్దాం ఎంత స్పీడ్ పోతుందో అని. సో మారు నుంచి ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది, అలా హైవే పైకి అయితే వచ్చాను. సో ఇప్పుడు మన ఊర్లో
హైవే దగ్గరకు ఉంది కాబట్టి కొంచెం తిరగడానికి బాగుంటుంది. 4 years బ్యాక్ నా దగ్గర KTM ఉన్నప్పుడు తిరగడానికి కొంచెం కష్టం ఉండే. ఇప్పుడైతే హైవే ఉంది కాబట్టి కొంచెం మనకు తిరగడానికి కూడా బాగుంటుంది. యాక్చువల్లీ అతను 7 o'clock వస్తా అన్నాడు. 7 o'clock వస్తే అప్పటికే నైట్ అయిపోయి ఉంటుంది. మన బైక్ ఓపెన్ చేసి దాని తర్వాత మళ్ళీ ఫిట్ చేసి మళ్ళీ ఫిల్టర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఫిట్ చేసి దాని తర్వాత చాలా టైం పడుతుంది. అంత లోపలనే అతను ఓపెన్ చేసి చేసే లోపలనే 8 అవుతుంది. అలా మళ్ళీ హైవే పైకి వచ్చి మీ అందరికీ సౌండ్ వినిపించాలంటే అక్కడికే నైట్ అయిపోతుంది. అందుకోసం ఈ వీడియో ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ టుమారో మార్నింగే వెళ్ళి బైక్ అయితే ఫిల్టర్ ఓపెన్ చేద్దాం. దాని తర్వాత సౌండ్ టెస్ట్ చేద్దాం ఎలా వస్తుందో అని. సో ఈరోజు మాత్రం ఇక్కడ టాప్ స్పీడ్ ట్రై చేసి దాని తర్వాత ఇంటికి వెళ్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టాటా బాబాయ్, సీ యూ.